మార్చి 22, 2025 శనివారం. ఇకరీస్ మనం మదనపల్లిలో టొమాటో స్టాక్ అంటే దిగుమతి అనేది ఎలా వచ్చి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నిన్నటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని వీడియోలో మాట్లాడుకుందాం. తెలుసుకునే ముందు మీరు ఇంకా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వీడియో విషయం మాట్లాడుకుందాము. సో ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నట్టు ఈ లైన్లో పెద్దగా మార్పు అయితే లేదు. నేనట్లాగే దిగుమతులు అయితే వచ్చాయి. నేను సూపర్ టాప్ వచ్చేసి ₹190 సూపర్ టాపు. మరి ఈ రోజు ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటుందో చూడాలి. ఎందుకంటే దిగుమతులు ఈరోజు కూడా నిన్నటి మాత్రమే ఉన్నాయి కాబట్టి, సో ఏమైనా దిగుమతులు నిన్నట్లాగే వచ్చాయి కాబట్టి వేలంపాట్లు ఏమైనా కొంచెం ఫాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, లేదా నిన్నటి మాత్రమే 190 అంటే ₹190 వెళ్ళే ఛాన్స్ ఉంది చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూడాలి. ఇది అలాగే టీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా నిన్నట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకున్నట్లయితే పెద్దగా మార్పు అయితే లేదు. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమి అనేది చూడాలి. దిగుమతులు అయితే ఇదే సంబంధించి. ఇంకా తెలంగాణలో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు ప్రజెంట్ అయితే పడుతున్నాయి. ఈరోజు కూడా ఆల్రెడీ అక్కడ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ అయ్యింది. సో ఈ వర్షాలు టమాటా రేట్లకి ఎంత మాత్రం ప్రభావితం చేస్తాయి లేదా అనేది క్వశ్చన్ మార్క్. వదిలినాక 4 రోజులు అవుతుంది, కానీ ఇప్పుడు రిజల్ట్ దానిలో కనిపిస్తుంది. ఇది స్ప్రేయింగ్ ఇచ్చినాను కాబట్టి ఇది కొంచెం బాగా గ్రోత్ గా బాగా వచ్చేసింది. చూద్దాము వీళ్ళు ఎందుకు వీళ్ళు మొత్తం రిజల్ట్ వచ్చేదే చూపిస్తా ఉన్నారా లేకపోతే ఎట్లా ఏమి చూద్దాం అనేసి. ఏమైంది ఇప్పుడు ఇది బాగా వచ్చేసింది. శివా రాసివా స్ప్రేయింగ్ ఇచ్చినాను ఒకసారి నేను తక్షణ వదిలేకి కొంచెం నాకు బాగా రిజల్ట్ కనిపించా. ఏంది రిపోర్ట్లు బాగా కిందనే పెరుకుంటా ఉంది. ఇది పక్క కొమ్ములో అవును. ఫ్రెండ్ నా ఎట్లా చెప్తే అట్లే మేము ఇద్దరు, కానీ మాకు ఇద్దరికి పోటీనా. ఇప్పుడు మేము బాగుండే పంటలో చూపిస్తాం. మీకు రిజల్ట్ ఏమనిపించింది? ఫస్ట్ లో మాకు అట్లా అనిపించింది. వీళ్ళు ఎందుకు దాని ఒకవేళ బాగలేదన్నా ఒకసారి చూపిలేదు. తక్షణ అంటున్నారు అని దీనికి మాత్రమే స్ప్రేయింగ్ చేసినాను. స్ప్రేయింగ్ చేస్తే ఇది బాగా మంచి రిజల్ట్. కింద రెమ్మలు బాగా పగలుతాయి. ఇంకా మీరు కావాలంటే ఇంకా కొంచెం చూడండి. కొట్టంది అట్లే ఉండిపోయింది. అది సెకండ్ పంట కదా అట్లేనే మళ్ళీ అనుకుంటే సరే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొన్న పోయే సన్న దగ్గర వచ్చినాను కదా. 4 తీసుకుంటే వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడింది వాళ్ళకి ఇచ్చేసి అనేసి తీసుకొచ్చినాను. వదిలి కూడా 4 రోజులు అయింది. వదిలినాక మళ్ళీ అది ఇప్పుడు కనిపిస్తుంది. అది కూడా పక్క రెమ్మలో ఎట్లా ఉందంటే మీరు చూద్దరు కాలం దాన్ని కూడా చూద్దరు. మా గురించి ఏమనిపిస్తుంది? ఊరికే అట్లా ఏం లేదా నువ్వు రానంటే లేడు భయం అని కాదు రానంటరా. దానికి ఏముంది అన్నలు మనకు వాళ్ళని చూస్తామో చూడమో అనేసి కూడా నా ఫ్లవరింగ్ ఎక్సలెంట్ 39 days నా చూడ మీరు చూడ బాగుంది. మీరు చెప్పాలి మీకేమనిపించింది? బాగుంది నాది. ఎప్పుడు సక్సెస్ స్టోరీలో చూపిస్తారు అట్లేం లేదు. వచ్చి బాగుంది బాగుందని చెప్పాలి. ఇప్పుడు మీరు ఇంత దూరం వచ్చినారంటే మా ఇది అది వస్తా మేము కూడా అనుకుంటా ఉంటాం. ఒకసారి పిలిపించాలి వాళ్ళని. చెక్ చేస్తాడు ఏం మీ పోటీ ఆయన తక్షణ ఇద్దరు శివ కూడా వదిలి కూడా ఎన్ని రోజులు అవుతుంది సార్? అంటే నువ్వు నాకు చెప్పిన ఇంత ముందే వేస్తున్నారని దగ్గర 10 బాటిల్ ఏమో నేను ఆయన దగ్గర 6 బాటిల్ బుక్ చేసుకోండి. 4 రోజులు అయింది వదిలిన, కానీ ఇది మంచి గ్రోత్ వచ్చింది. చూడండి మీరే చూడండి. బాగా వచ్చింది. ఆత్మసాక్షి చెప్తుందా చెప్పొద్దు. బాగా వచ్చింది. సైడ్ కొమ్మలు కూడా చూడన్నా బాగా వచ్చిందా. సైడ్ బ్రాంచెస్ చూడ సూపర్. పూత కూడా బాగా పడతా ఉన్నా. 39 days అంతా పోతే, కానీ ఈ స్ప్రేయింగ్ అయితే చాలా తగ్గింది. 40 రోజుల కంటే నేను మీరు ఇది అనుకున్నా కూడా నేను అబ్బాయి 8 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చేస్తా ఉంటాయి. అట్లాంటి 4 సార్లు ఏమో స్ప్రేయింగ్ ఇచ్చిన. 4 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చిన. బాగుంది. అమ్ముకోవచ్చు. ఎందుకు నా అమ్ముకోవచ్చు అన్నా? మీరు అది ఎందుకు అమ్ముకోవద్దు? అమ్ముకోవచ్చు. 10 మందికి కాదు, వ్యవసాయం చేసే ప్రతి రైతుకి చెప్పవచ్చు. ఇదైతే మంచి రిజల్ట్ బాగుంది. రిజల్ట్ అయితే చెప్తారు. ఇట్లా అనుమానం వస్తుంది కదా వీళ్ళు అదే చెప్తా ఉంటారా? తక్షణ బాగుందని రైతులనే చూపిస్తారు కదా. కనీసం మిమ్మల్ని రియల్ గా చూస్తామో లేదని మా డౌట్ ఉండదు. ఇట్లా చూద్దాము, చూసి మొత్తం ఇదైనాక ఒకసారి ఫోన్ చేద్దాము. ఒకవేళ చూద్దాం మనం కూడా మీకు చెప్పేవచ్చు కదా. మీరు ఆ సార్ నేను పంపిస్తామంటారు.